Hi guys, welcome back to my channel. మీరు ఇక్కడ కొత్త అయితే నా పేరు నిషిత్ రాథోడ్, మీరు చూస్తున్నారు నిషిత్ రాథోడ్ ఛానల్. సో గైస్ ఇక్కడ మనం అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్నాలజీ టెక్ షాట్ మొత్తం తెలుసుకుంటాం అన్నమాట. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూడండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా సో దాపేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్ మీ అందరికి ఒక చిన్న నోట్, లాస్ట్ వీడియో నేను 64-bit ప్రాసెసర్ వర్సెస్ 32-bit ప్రాసెసర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కాఫీ ప్రొవైడ్ చేస్తే మీరు దాన్ని చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో వెళ్ళి చెక్ చేయండి. మీకు కానీ ఆ ప్రాసెసర్ మీద కానీ డౌట్ ఉన్నా సో ఒకసారి మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఆ వీడియో అనేది. సో దాంట్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఆలస్యం కాకుండా లెట్స్ గో ఇంటు టాపిక్. సో గైస్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఇందాక మీరు తమిళనాడు కూడా చూసినట్టు ప్రాసెసర్ కోర్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ప్రాసెసర్ కోర్స్ అంటే ఏంటి, ప్రాసెసర్ కోర్స్లో ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి, సో దీనివల్ల మనకి ఏదైనా బెనిఫిట్టా, సో మనకి దీనివల్ల ఏదైనా యూజ్ ఉంటుందా, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామన్నమాట. సో ఈరోజు ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో పూర్తిగా చూసిన తర్వాత కంపల్సరీగా లైక్ చేయండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో లైక్ చేయకుండా లెట్స్ గో ఇంటు టాపిక్. సో గైస్ మీరు ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కొన్నప్పుడు మీరు ఈ వర్డ్ ఎక్కువగా చూస్తుంటారు అన్నమాట. అదే కోర్స్. సో మనం డ్యూయల్ కోర్ అని, క్వాడ్ కోర్ అని, హెక్సా కోర్ అని, ఆక్టా కోర్ అని ఇలాంటి కోర్స్ చూస్తూ ఉంటామన్నమాట. అసలు ఈ కోర్స్ అంటే ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా మనకి డ్యూయల్ అంటే 2 అని, క్వాడ్ అంటే 4 అని, హెక్సా అంటే 6 అని, ఆక్టా అంటే 8 అని. ఇది యాక్చువల్గా మనకు ముందే తెలుసు. బట్ అసలు దీనివల్ల యూజ్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా మనకి ఈ కోర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే సిపియూలో ఉంటాయి అన్నమాట. సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో మన ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ జరిగే అన్ని టాస్క్లు కానీ వర్క్ లోడ్ కానీ అంతా ప్రాసెస్ చేసేది ఈ సిపియూ అనమాట. సో ఈ కోర్సు సిపియూకి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కోర్స్ అంటే ఏంటో. సో నేను పర్టికులర్గా ఒక పని చేస్తున్నాను. ఆ వర్క్ లోడ్ అంతా, ఆ పని అంతా నేను ఒక్కనే చేస్తున్నాను. సో ఆ వర్క్ లోడ్ అంతా నా మీద పడుతుంది. సో దీన్ని మనం సింగిల్ కోర్ అంటమాట. అలాగే నాలాగే నా అంత సేమ్ కెపాసిటీ ఉన్న మనిషి ఇంకోటి వచ్చాడు, ఇక్కడ జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి వర్క్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. ఈ సగం పని నేను చేస్తాను, ఈ సగం పని అతను చేస్తాడు. అలాగే ఇంకో 2% మళ్ళీ జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే 2% ఈ పని చేస్తారు, అట్ ద సేమ్ టైం 2% ఈ పని చేస్తారు అనమాట. దీన్ని మనం క్వాడ్ కోర్ అంటాం. అలాగే ఇంకో 2% యాడ్ అయితే హెక్సా కోర్ అని, ఇంకో 2% యాడ్ అయితే ఆక్టా కోర్ అని. సో అలా మనం అంటామన్నమాట. అయితే ఏంటంటే మనకి ఇక్కడ కోర్స్ పెరగ కొద్దీ వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. సో దీన్నే మనం కోర్స్ అంటాం. లైక్ మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, 8 మెంబర్స్ ఒక పని చేస్తే ఈజీగా అవుతుందా, లేదా 1 మెంబర్ ఒక పని చేస్తే ఈజీగా అవుతుందా? అబ్సల్యూట్లీ 8 మెంబర్సే ఈజీగా అవుతుంది అనమాట. ఎందుకంటే 8 మెంబర్స్ అనేవి వాళ్ళ వర్క్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అన్నమాట. సో ఒక్కొక్క వర్క్ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, సో అలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. సో దీన్ని మనం కోర్స్ అంటాము. సో అలాగే మనకి కోర్స్ అనేవి సిపియూకి ఇలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో సెకండ్ విషయం వచ్చేసరికి ఏంటంటే మనకి కోర్స్ అనేవి యాప్స్ మీద కానీ గేమ్స్ మీద కానీ ఇలాంటివి ఎక్కువ వర్క్ లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట కోర్స్ అనేది. సో ఈజీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఏంటంటే నా ఫోన్ వచ్చేసరికి ఆక్టా కోర్ ఫోన్ అనమాట. సో నేను ఒక అప్లికేషన్ మీద ఓపెన్ చేశాను. ఆ అప్లికేషన్ అనేది 4 కోర్స్ వరకు సపోర్ట్ అయ్యి ఉంది. సో నేను ఓపెన్ చేసిన తర్వాత స్మూత్గా రన్ అవుతుంది, ఈజీగా రన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నా ఫోన్ వచ్చేసరికి ఆక్టా కోర్ ఫోన్, బట్ గేమ్ వచ్చేసరికి 4 కోర్ అనమాట. సో మిగతా 4 కోర్ ఏం చేస్తాయంటే అవి ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో దానికి ఎటువంటి పని ఉండదు. సో సిపియూ ఎంత కోర్స్ ఇస్తేనే అంత కోర్స్ అవి తీసుకుంటాయి అన్నమాట. సో గేమ్ అనేది ఓన్లీ 4 కోర్స్ వరకు సపోర్ట్ అయ్యింది కాబట్టి సో 4 కోర్స్ వరకే ప్రాసెసర్ అనేది ఇవ్వగలదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. అట్ ది సేమ్ టైం ఇంకో కేసు కూడా చూసుకుంటే మనకి ఏంటంటే, సో నా ఫోన్ వచ్చేసరికి క్వాడ్ కోర్. సో నేను ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేశాను, ఒక గేమ్ అనేది డౌన్లోడ్ చేశాను. ఆ గేమ్ వచ్చేసరికి నాకు ఏంటంటే నాకు హెక్సా కోర్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 కోర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. సో ఆ 2 కోర్స్ మిస్ అవుతుంటే మనకి ఏంటంటే గేమ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏంటంటే లాగ్ అయ్యే ఛాన్సెస్ అని ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి ఫోన్ కూడా స్లో అవుతుంది. సో ఇది ఒక రీజన్ అన్నమాట. మీ ఫోన్లో కానీ ఇలాగే మీకు అయితే కంపల్సరీగా మీ కోర్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో అలాగే మీకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కంపల్సరీగా ఒక ఎక్కువ ఉన్న కోర్స్ ఉన్న మొబైల్ని మీరు కంపల్సరీ తీసుకోవాలి. సో లాస్ట్లీ మనకి ఏంటంటే కోర్స్ అనేవి ఈ యాప్స్ మీద కానీ గేమ్స్ మీద కానీ ఎక్కువ వర్క్ లోడ్ ఉన్న దాని మీద డిపెండ్ అయ్యి అనమాట. సో ఇది ఒక రీజన్. సో గైస్ లాస్ట్లీ మీరు ఏ కోర్స్ ఉన్న ఫోన్ తీసుకోవాలని మీరు నన్ను అడిగితే నేనేం చెప్తానంటే 4 కోర్ కన్నా ఎక్కువ ఉన్న మొబైల్ తీసుకోండి. లైక్ ఏంటంటే మీరు కానీ ఎక్కువ గేమ్స్ ఆడినా లేకపోతే ఎక్కువ యాప్స్ కానీ యూస్ చేసినా కూడా మీకు 4 కోర్ కన్నా ఎక్కువ ఉండే చూసుకోండి. మీరు కానీ ఫోన్ తక్కువ యూస్ చేస్తున్నారంటే క్వాడ్ కోర్ తీసుకుంటే అది సింపుల్.
బట్ ఏంటంటే ఈ 2021 మ్యాక్సిమం అన్ని ఫోన్స్ అనేవి మనకి ఆక్టా కోర్తో వస్తున్నాయి అన్నమాట, కొన్ని హెక్సా కోర్తో వస్తున్నాయి. సో నో ప్రాబ్లం, ఆక్టా కోర్ తీసుకోవడం కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి ఆక్టా కోర్ తీసుకుంటే వర్క్ అనేది ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. సో మీరు ఆక్టా కోర్ తీసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేయగలను ఏంటంటే మీరు ఆక్టా కోర్ తీసుకోవడం బెస్ట్. సో ఇదే గైస్ ప్రాసెసర్ కోర్స్ అంటే ఏంటో, ఇదే గైస్ ఈ వీడియో అనేది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకున్నాను. ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు కానీ ఏదో డౌట్ ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారన్నమాట అసలు ఆ కోర్స్ అంటే ఏంటో. సో గైస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చు అన్నమాట. సో జస్ట్ టైప్ @Nishit Rathod. సో వెంటనే నన్ను ఫాలో చేయండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇదే గైస్ ఈ వీడియో అనేది. ఒక వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై, సీ యు లేటర్. జై హింద్.